వాళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను చాలా బాధలు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను జీవితంలో. నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను. అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు. ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో, ఓటం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో, ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు. ఓకే, నేను టెక్నీషియన్స్ని చాలా అవమానిస్తాను, చాలా అగౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా. సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది. ఏ టెక్నీషియన్ని ఒక్క వీడియో బయట తీసుకొని దయచేసి రిలీజ్ చేయి నువ్వు. ఓకే, నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు, ఆయన్ని కూడా మీరు అనే అంటానమ్మా. అండ్ ఆవేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ, సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటము, లేకపోతే ఒకరోజు నేను, ఇంకొక రోజు కీరవాణి గారు, ఇంకో రోజు అనిలో, ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు, మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత గారు పార్టీ ఇచ్చారు అందరికీ అని మాట్లాడుతున్నావు. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇది మంచి పద్ధతి కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రవస్తి మీ అమ్మగారమ్మ, సునీతకి పిల్లలు ఉన్నారు, కీరవాణి గారికి పిల్లలు ఉన్నారు, అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు, సెకండ్ ప్లేస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఉంటుంది. అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను, లైఫ్లోనే నేను ఓడిపోయాను, నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏవి నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా, మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అది మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య. కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వటం, ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు